నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉన్న మంచి ఏరియాలో G+1 పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేసినటువంటి G+1 హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ డీటెయిల్స్ లో వరకు చూడండి. భాగంగా లక్ష్మీనరసింహ కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. సరౌండింగ్ లో చూసుకున్నట్లయితే ఫుల్ గా రెసిడెన్షియల్ గా డెవలప్ అయ్యాయి అండ్ చాలా మంచి లొకేషన్ లో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. 133 స్క్వేర్ యార్డ్ G+1 పర్మిషన్ తీసుకొని G+1 అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. హౌస్ కి సంబంధించిన ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను, గేట్ కవర్ చేస్తున్నాను. ఏదైతే మైనర్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయో ఇవి వచ్చేసి మీరు హౌస్ బుక్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ 7 days లో వర్క్ అనేది కంప్లీట్ చేసిస్తామని చెప్తున్నారు. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి 2 కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా పెద్ద సైజ్ గా కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. పార్కింగ్ ఏరియాలో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను అండ్ ఈ హౌస్ కి ఇండివిజువల్ గా బోర్ వేయించారు. ఇక్కడ ఉన్నటువంటి బోర్ పాయింట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. సఫిషియెంట్ గా వాటర్ రావడం జరిగింది అండ్ అదే విధంగా హౌస్ కి సంబంధించిన సంప్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఈ హౌస్ అన్నది 100% వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాను. స్టెప్స్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. వాష్ ఏరియాలో వాల్ కి టైల్ చెక్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి యాంటిస్కి టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. వెస్ట్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి వెస్ట్ వైపు అవుతుంది. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లోరింగ్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. చాలా నీట్ గా ఫినిషింగ్ తోటి వర్క్ అనేది చేయించడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే 2 BHK ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎలివేషన్ కి వచ్చేసి టైల్స్ చెక్ చేశారండి. టైల్స్ అనేది క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. చాలా నీట్ గా వర్క్ అనేది చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో 2 BHK వచ్చేసి 2 డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకి మెయిన్ డోర్ నార్త్ కు ప్రొవైడ్ చేశారు అండ్ సెకండ్ డోర్ వచ్చేసి ఈస్ట్ కు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియాలో వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK వాళ్ళు వాడుకోవడానికి. ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ లో వాల్ కి టైల్ స్టిక్ చేశారు అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ యాంటిస్కి టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి వెస్ట్ వైపు అవుతుంది. వెస్ట్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. నార్త్ ఫేసింగ్ లో ఉన్న మెయిన్ డోర్ కి సంబంధించిన చౌకోట్ అంతా క్లియర్ గా మరొకసారి కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. వెంటిలేషన్ ఇవ్వడానికి విండో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అదే విధంగా ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే స్పేసెస్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాల్ కి వచ్చేసి టైల్ ఫిక్స్ చేస్తున్నారు అండ్ విండో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనం డైనింగ్ టేబుల్ అనేది సెటప్ చేసుకోవచ్చు అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ అనేది క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. పూజా రూమ్ అనేది మనకి స్పేసెస్ గా ప్రొవైడ్ చేస్తారు. ఒక రూమ్ లాగా సెటప్ చేస్తారు. వాల్ కి టైల్ కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ గా రావడం జరిగింది. వాల్ కి వచ్చేసి టైల్ ఫిక్స్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి యాంటిస్కి టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు అండ్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ లో వాడిన మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ 100% రివర్స్ శాండ్ అండ్ రెడ్ బ్రిక్స్ వాడి హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ వెంటిలేషన్ దానికి 2 విండోస్ ప్రొవైడ్ చేస్తారు. షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించారు. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారు. వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. వాల్ కి టైల్ ఫిక్స్ చేస్తారు అండ్ యాంటిస్కి టైల్ తో ఫ్లోరింగ్ చేస్తారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి వచ్చేసి 2 వైప్స్ డోర్స్ ఇవ్వడం జరిగింది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది స్పేసెస్ గా ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి బయట వైపు ఉన్నటువంటి డోర్ అండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ కి అవుతుంది. ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ అనేది క్లియర్ గా కవర్ చేశాను అండ్ ఇక్కడ వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK క్లియర్ గా కవర్ చేసి హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా హౌస్ యొక్క ఎలివేషన్ పార్కింగ్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మెయిన్ డోర్ సంబంధించిన చౌకోటు అండ్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా అనేది చాలా స్పేసెస్ రావడం జరిగింది అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న సెట్ బ్యాక్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్ ఏరియా అనేది వదలడం జరిగింది. మెయిన్ డోర్ పక్కన ఉన్నటువంటి ఎలివేషన్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. టైల్స్ తోటి ఇక్కడ నీట్ గా ఎలివేషన్ వర్క్ అనేది చేయించడం జరిగింది అండ్ ఇక్కడ గోల్డెన్ పట్టీ అనేది వాడడం జరిగింది. ఇక్కడ హాల్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్ గా ప్రొవైడ్ చేస్తారు. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేస్తారు. వాస్తు మెయింటైన్ చేస్తూ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు.
ఇక్కడ నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే వెటిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఆపోజిట్ లో వచ్చేసి టీవీ యూనిట్ అనేది రావడం జరుగుతుంది. డైనింగ్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న డైనింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ పెద్ద సైజ్ గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు అండ్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. వెంటిలేషన్ వాటికి విండో ప్రొవైడ్ చేశారు. కిచెన్ లో ఉన్న పాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ కిచెన్ కి ఆనుకొని ఉన్నటువంటి పూజా రూమ్ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాను. వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అవుతుంది అండ్ డైనింగ్ ఏరియాకి ఆనుకొని ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియాకి సంబంధించినటువంటి ప్లేస్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా రావడం జరిగింది. ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు అండ్ చాలా విశాలంగా ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేస్తారు. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా కామన్ వాష్రూమ్ దగ్గర వచ్చేసి ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన చౌకోట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. చాలా నీట్ గా అండ్ పెద్ద సైజ్ గా ఉన్నటువంటి చౌకోట్స్ అనేది వాడుతున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హాల్ అనేది చాలా స్పేసెస్ గా ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ ఇవ్వడానికి విండో ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. వెటిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి సజ్జ అనేది క్లియర్ గా కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ లో లో రూప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది అండ్ వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. యాంటిస్క్రిట్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ చాలా నీట్ గా వర్క్ అనేది చేయించడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. వెటిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. పాల్ సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరుగుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను అండ్ వెంటిలేషన్ దానికి విండోస్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇస్తున్నారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది మనకు రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ అన్నది 133 గజాల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. హౌస్ యొక్క రేట్ అనేది 1,25,00,000 చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఈ హౌస్ అన్నది ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. నాగోల్ మెట్రో స్టేషన్ నియర్ బై ఎవరైనా ఎస్పెషల్లీ ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ కావాలని చూస్తున్నారు, ఒక్కసారి స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ అనేది విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా చెక్ చేసుకొని హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.